హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటిదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటిదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వాటిదైన పువ్వుల కుసుమం.
పలకేదైన పువ్వుల కుసుమం. స్తోత్రం. సమయంలో అందరూ లేచి నిలబడదామండి, స్తుతి ఆరాధన చేసుకుందాం. బ్రదర్ రాజు గారు వచ్చి స్తుతి ఆరాధన చేస్తారు. అలాగే యూత్ వారు అందరూ ముందుకు రావాలి. జానీ, జై అందరూ యూత్లో ఉన్న వాళ్ళందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి సింహాసనం మీద ఆసీనుడైన మా గొప్ప దేవుడిని ఆయన్ని ఆరాధిస్తూ గణపరుద్దాం. మన గొంతులతో ఆయన్ని ఆరాధిస్తూ మహిమపడదాం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎట్టి రీతిగా మనల్ని సృజించాడు, ఆయన ఈ లోకాన్ని ఏ రీతిగా పరిపాలిస్తున్నాడో అటువంటి గొప్ప దేవుణ్ణి నిండు మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆయన గణపరుద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకే మహిమ తండ్రి ప్రభువా. యేసు రాజా నీకే మహిమ తండ్రి ప్రభువా. రాజుల రాజా, ప్రభుల ప్రభువా నీకే వందనాలు తండ్రి ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి నీకే వందనాలు తండ్రి ప్రభువా. మాపై ఎంతగానో ప్రేమ చూపించి మా దేవుడా నీకే స్తోత్రం నాయన తండ్రి ప్రభువా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన నా గొప్ప దేవుడా నీకే స్తోత్రం నాయన తండ్రి ప్రభువా. యేసు రాజా నీకే మహిమ తండ్రి ప్రభువా. భూమి ఆకాశములు సృజించిన మా గొప్ప దేవుడా నీకే వందనాలు తండ్రి ప్రభువా. నా ద్వారా తప్ప తండ్రి ప్రభువా నా తండ్రి వద్దకు ఎవ్వరు చేరలేనని వాగ్దానం చేసిన నా గొప్ప తండ్రి నీకే వందనాలు తండ్రి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు తండ్రి ప్రభువా. మాకు తోడుగా ఉండ మాకు నిరంతరము తండ్రి ప్రభువా నడిపిస్తున్న మా తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే మహిమ తండ్రి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రం తండ్రి ప్రభువా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపుతున్న మా తండ్రి స్తోత్రం తండ్రి ప్రభువా. ప్రతి దినము ప్రతి క్షణము మాకు తోడేంటున్న మా తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకే మహిమ, యేసు రాజా నీకే మహిమ తండ్రి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి ఉద్యమంలో చప్పట్లు కొడుతూ పాడదామండి. పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా.
స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా జీవగ్రంథంలో మన పేరు లిఖించినట్టుగా ఆయన నామాన్ని మహిమపడతాం. పరలోక రాజ్యంలో మనకు చోటు ఇచ్చినట్టుగా ఆయన నామాన్ని మహిమపడతాం. మన నరకం నుంచి తప్పించిన మన గొప్ప దేవుడిగా ఆయన నామాన్ని మహిమపడతాం. జీవగ్రంథంలో నా పేరు లిఖించినట్టుగా వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవగ్రంథములో నా పేరిచ్చినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రి ప్రభా నీకు స్తోత్రం నాయనా తండ్రి ప్రభా ఇదిగో నైనా ఇంతవరకు నాయనా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిలబడినైనా తండ్రి ప్రభా నిన్ను ఆరాధించడానికి నిన్ను గణపరచడానికి నైనా నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగోనైనా గడిచిన వారం అంతా నీ రెక్కల చోటును మమ్మల్ని ఎంతగానో దాచి కాచి కాపాడవు తండ్రి ప్రభా ఈ వారం అంతా నీ రెక్కల చోటును మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి ప్రభా ఇదిగోనైనా ఇప్పుడు మేము ఆరాధనైనా తండ్రి ప్రభా వాక్యంలోకి వెళ్తుండగా సహాయం దయచేయండి ఈ ఆరాధన అంతా సంక్రమంగా నడిపించండి తండ్రి ప్రభా సహాయం దయచేయి తండ్రి ప్రభా ఇదిగోనైనా తండ్రి ప్రభా మా యానివర్సరీ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా యేసయ్యా మీరే ముందునైనా ప్రతి విషయంలోనూ తండ్రి నైనా అధికంగా ఉండడానికి సహాయం దయచేయనైనా తండ్రి ప్రభువా ధన విషయంలోనూ ప్రతి విషయంలోనూ మీరు తోడై ఉండి నైనా తండ్రి ప్రభువా ఎంతగో గొప్పగా జరగడానికి సహాయం దయచేయనైనా తండ్రి ప్రభువా ఇదిగోనైనా నీ సన్నిధిలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆస్వాదించండి అయినా ఇప్పుడు నైనా ఈ కొద్ది ప్రార్థించని చేర్చుకుంటున్నాయినా ఈ ఆరాధన ముగిస్తున్నాం తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాది చిన్న సాక్ష్యం ఉందండి.
ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. సమిచిన పాస్టర్ గారికి, అదేవిధంగా యూత్ టీంకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. లాస్ట్ వీక్ నాకు కొంచెం పంటి దగ్గర క్యావిటీ వచ్చి కొంచెం బబుల్లా వచ్చింది. సో అయితే ఆ పంటి నొప్పికి టాబ్లెట్ తీసుకున్నప్పుడు అది తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే 2 వీక్స్ తర్వాత మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్ బాగా వచ్చేసింది. నేను అప్పుడే కొంచెం డ్యూటీలో ఉన్న మిడ్నైట్ కరెక్ట్గా 12కి మేము బిజీగా ఉన్నప్పుడు అంటే బిజీ వర్కింగ్లో ఉన్నప్పుడు నాకు బ్యాక్ పెయిన్ బాగా వచ్చేసింది అనమాట. సో వచ్చేసి తర్వాత అక్కడ నా సూపర్వైజర్కి నేను కంప్లైంట్ చేసి సరే నేను బ్రేక్ తీసుకుని వెళ్ళి ఇక వాష్రూమ్కి వెళ్ళేసి ఇక నా వల్ల అవ్వట్లేదు, వాష్రూమ్కి వెళ్ళి అక్కడే మోకరించేసి అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా వల్ల అవ్వట్లేదు, నాకు బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది, నీకు గాయపడిన నష్టం చేత మమ్మల్ని బలపరిచే, ఎందుకంటే నాకు వర్క్ ఉంది, నేను కంప్లీట్ చేసి వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి నేను అలా ప్రార్థన చేసుకున్నాను. సో నేను దేవుని పైన భారం వేసి ఆ వర్క్ అలా కానిచ్చాను అనమాట. దేవుని మహాకృపను బట్టి ఆ కమ్యూనిటీ వరకు నాకు కొంచెం రిలీఫ్ అయింది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నా వైఫ్ పూజ నా రూమ్లో వెయిట్ చేస్తుంది అనమాట డిన్నర్ చేయడానికి ఇద్దరం. సో నేను ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయింది. వెళ్ళిన తర్వాత కూర్చొని అక్కడే నేను వాష్రూమ్కి వెళ్దాం వెళ్ళేసరికి నేను వాష్రూమ్కి వెళ్దాం నాకు బ్లడ్ వస్తుంది. సో ఇక అర్థమైపోయింది నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందని. లాస్ట్ టైం పూజ వచ్చిన కొత్తలో కూడా పూజ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసిందనమాట. ఇక తనకు తెలిసేసరికి తనకి ఇలా చెప్పలేదు ఫస్ట్, నేను తను చెప్తే గేట్ చేసి ఆడే కూర్చునిద్దని. తను ఫోన్ చేసి నాకు ఈ భుజం అంతా లాగేస్తుంది, నాకు నొప్పిగా ఉందని తను బాధపడితే ఏడుస్తుంది అక్కడ. సరే అని చెప్పి నేనేం చెప్పకుండా ఇక ఇద్దరం డిన్నర్ చేసేసి తను ఇంకా బాగలేదని చెప్పి తను రెస్ట్ తీసుకుంది. సో ఇక నేను అదే పెయిన్తో బాధపడితే అక్కడే కూర్చున్నాను. సో తర్వాత మళ్ళీ ఇక అక్కడే మోకరించేసి వేసే నా వల్ల కావట్లేదు, నేనైతే టాబ్లెట్లు వాడాలనుకోవట్లేదు, ఎలాగోలా నేను ఆ సిక్ లీవ్ కూడా తీసుకోవాలి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను దుబాయ్ వచ్చిన కాడి నుంచి నేను ఇప్పుడు దాకా ఒకసారి కూడా సిక్ లీవ్ తీసుకోలేదు. దేవుని మహాకృపను బట్టి నేను అదే పట్టుదలతో దేవుని దగ్గర ఉండి ప్రార్థించాను అనమాట. వాష్రూమ్కి ఎన్నిసార్లు వెళ్తున్నా సరే నాకు బ్లడ్ వస్తూనే ఉంది. నేను ఇంకా అర్థమైంది వాటర్ తాగట్లేదు. నేను వారంలో మహా అయితే 3 లీటర్లు తాగుతా వాటర్ అంతే, అసలు వాటరే టచ్ చేయను, నేను ఫుడ్ మాత్రం తింటూ ఉంటాను. కానీ సో నాకు ఇక అర్థమైంది, మా వైఫ్ కూడా ఇక వార్నింగ్ ఇచ్చింది, నువ్వు ఇక వాటర్ తాగాలి, లేకపోతే కనుక కరెక్ట్గా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ కాదు, అది కిడ్నీ పెయిన్ అనమాట. సో నేను యూరిన్కి వెళ్తున్నప్పుడు స్టోన్స్ కూడా వచ్చినాయి, అవి కూడా గమనించాను నేను. సో నేను ప్రార్థించాను ఒక్కటే, దేవా స్వస్థపరిచేవాడు నీవే, దాని నుంచి విడుదల ఇచ్చేవాడు నీవే, నేనైతే నీ మీద భారం వేసుకున్నాను, ఎందుకంటే మా పేరెంట్స్ ఎవరు లేరు ఇక్కడ, మమ్మల్ని చూసుకునే వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో నీ పైన ఏదైనా సరే అని చెప్పి నేను నా వైఫ్ తన గురించి ప్రార్థన చేశాను, నేను గురించి ప్రార్థన చేశాను. తెల్లారు లేచేసరికి నా వైఫ్ అంది నాకు భుజం నొప్పి తగ్గిపోయింది అంది. అందును బట్టి దేవునికి మహిమ. నేను మార్నింగ్ లేచేసరికి నాకు నా పెయిన్ క్లియర్ అయిపోయింది భుజమా అని చెప్పుకొని ఇద్దరిద్దరు సాక్ష్యం చెప్పుకుని అందరిని బట్టి దేవునికి మహిమ. అదేవిధంగా నేను ప్రీవియస్ డేస్లో నేను మా స్థలం గురించి, అదే మా ఇల్లు కట్టుకోవాలని ప్లానింగ్ అని గురించి చెప్పాను. దేవుని మహాకృపను బట్టి మేము ఇల్లు ప్రారంభించడం జరిగింది. దానికి తగిన ఆర్థిక సహాయం, దానికి సామాగ్రి కూడా దేవుడు మాకు ప్రతి ఒక్క విషయంలో తోడున్నాను. ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు తలగకుండా ప్రతి ఒక్క పని సకాలంలో సమకూర్చబడినట్లు దేవుని కృపను బట్టి అదంతా జరిగినట్లు మా కుటుంబం గురించి మా గురించి ప్రార్థించమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన మున్న గారు వచ్చేస్తారు. దేవుని నామకు వందనాలండి. కూడి వచ్చిన సంఘం అందరికీ, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరి గత నెలలో నేను ఇండియా వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళి 1 మంత్ నేను క్షేమంగా చేరాను, మళ్ళీ క్షేమంగా కూడా వచ్చి ఉన్నాను. 1 మంత్ కూడా దేవుడు మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి మరి క్షేమంగా తీసుకొచ్చారు. నా భర్త కూడా కంటి ఆపరేషన్ నిమిత్తం మరి అందరినీ ప్రార్థన సహాయం కోరి ఉన్నాను. ఆయనకైతే దేవుడు సంపూర్ణమైన స్వస్థతని ఇచ్చారు. రాకపోకలు ఎందుకు దేవుడు ఎంతగానో మరి కాచి కాపాడారు. ఇప్పుడు ఆయన బైక్ కూడా చక్కగా నడుపుతున్నారు, 2 కళ్ళు కూడా సూపర్గా కనిపిస్తున్నాయి. అలాగే నా ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి రాకపోకలు తోడు సహాయం చేసిన వందనాలు. ఇంకా నా భర్త కొరకు, నా కొరకు, నా బిడ్డల గురించి కూడా మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారని సాక్ష్యాలు చెప్పేవారు? సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన బ్రదర్ నగేష్ గారు వచ్చేస్తారు. అందరికీ వందనండి. ప్రార్థించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన నామకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
గడిచిన దినములన్నీ నీ సజీవమైన రెక్కల చాటున నన్నును మమ్మల్ని కూడా క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తమ్ముడు సాక్ష్యం చెప్పి ఉన్నాడయ్యా, నీ ప్రార్థన ఎటువంటి రోగాన్నైనా నయం చేస్తుందని ఇట్టి విధంగా సెలవిచ్చిన దేవుడు నీవు కనుక తండ్రి, ఆ తమ్ముడికి చెల్లికి కూడా న్యాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రీదేవి గారు సాక్ష్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క భర్త గారికి కంటి ఆపరేషన్ నిమిత్తం నీవు చేసిన మేలుకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అదేవిధంగా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదిస్తారని, ఈ చిన్న ప్రార్థన నీ పాదసన్ని చేర్చుకుంటారని మా ప్రభువును యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి బ్రదర్ నగేష్ గారికి వందనాలండి. మరి సమయంలో దైవ వర్తమానం అందించాల్సిందిగా బ్రదర్ మున్నా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన అవకాశం ఇచ్చిన దేవదేవునికి, సేవకుడికి, కూడి వచ్చిన సంఘానికి, యూత్ టీం కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. పావు గంట 15 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 8-9 వచనాలు. ఓకే అండి. దేవుడు పరిశుద్ధ వాక్యంతో మనం దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ముందుగా యోబు గ్రంథం గురించి మనం ధ్యానించుకుందామండి. యోబు గ్రంథం గురించి చాలాసార్లు ఇదే సంఘంలో ఇక్కడ నేను తెలియజెప్పాను. మరొకసారి అంటే ప్రియతం గారు వాక్యం చెప్పాలి, ఆయన రాలేని కారణాన పాస్టర్ గారు 15 నిమిషాలు వాక్యం పంచుకోమన్నారు. మొన్న కూడా ఎవరో నడిపింపు లేకపోతే అది నాకు ఇచ్చారు. ఇది ఎలా ఉందంటే స్టెప్నీ టైర్ లాగా, ఏ టైర్కైనా ఏదైనా అయితే అన్ని స్టెప్నీ లాక్కొచ్చినాడు లాక్కొస్తారు పైకి. ఓకే, దేవుని స్తోత్రం. అయినా నిలబెట్టిన దేవుడు మహింపరచబడును గాక. దేవుడు వాక్యం దర్శించును గాక. ఇక్కడ ఏం తెలియజెప్తున్నాడండి యోబు 23వ అధ్యాయంలో? ఒకసారి స్పష్టంగా. ఓకే అండి, సరిపోద్ది. ఇక్కడ దేవుడు కనిపించట్లేదంటే యోబుకి. ఇక్కడ మన అంశం ఏంటంటే కనిపించకపోవడం. ఎవరికి? యోబుకి దేవుడు కనిపించట్లేదు. యోబుని ముఖ్యంగా ఏ ప్రసంగం తీసుకున్నా సరే, ప్రసంగం కాదు, ఎవరైనా ఇరుకులో, ఇబ్బందుల్లో, నలిగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి యోబుని జ్ఞాపకం చేసుకుని, యోబు ఇలాగా శ్రమలు పొందాడు, తర్వాత 2 ఆశీర్వాదం పొందాడు అని తెలియజెప్పారు. కానీ అదే యోబుకి ఇక్కడ దేవుడు కనిపించట్లేదు అంటున్నాడు. దేవుడు ఎందుకు కనిపించడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోవడం వాక్యం చెప్తుంటే, ఇక్కడ ఏమో నాకు దేవుడు కనిపించట్లేదు అని తెలియజెప్తున్నాడు. ఎటు చూసాడంటే ఫస్ట్ తూర్పు వైపు ఉన్నదే కదని చెప్తున్నాను. తూర్పు వైపు చూసాడంట. మనకు కూడా మన ఇంటి దగ్గర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తూర్పు తిరిగి దండం పెట్టి అంటారు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కదా. సేమ్ అలాగే యోబు కూడా తూర్పు తిరిగి దండం చూస్తున్నాడు. తూర్పు దిశను లేడంట. పడమటి వైపు కూడా చూశారు. పడమటి వైపు చూసినా దేవుడు కానవచ్చుట లేదని తెలియజెప్తున్నాడు. తూర్పు దిశను ఎందుకు చూశాడు మొట్టమొదటి? కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మలాకి గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో మీకు నీతి సూర్యుడు ఉదయించడు అని రాసి ఉంటుంది. సో సూర్యుడు తూర్పు వైపును ఉదయిస్తాడు కాబట్టి మొదట అటు చూశాడు. ఇప్పుడు యోబుకి ఏ విధంగా సరే దేవుడు కనిపించట్లేదు అంటే దేవుడితో సహవాసం లేదు అని యోబు కనిపిస్తుందో, నూతన నిబంధనలు ఉన్న మనం కూడా ఈ రోజున కొంతమందికి దేవుడితో సహవాసం లేదు. అది ఆ విషయం మనకే తెలుసు. దేవుడు అనుదినము ఆయన మన కొరకు ఆయన చాచిన చేతులు చాపి మనం ఎప్పుడో ఆయన వైపు తిరుగుతాం ఆయన చూస్తుంటే, ఇక్కడ మనం ఏంటంటే మనుష్య రూపంగా ఉన్న మనం తప్పు మంది దేవుడి మీదకి, ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేస్తాం. సో ఇక్కడ కూడా అదే మన ప్రవర్తనలో మన క్రియలను బట్టి. యెషయా గ్రంథం 59:1-2 వచనం చదవండి ఒకసారి చెప్తాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. ఓకే అండి, ఓకే అండి, అచ్చా, ఓకే అండి. ఏమొచ్చి ఏంటంటే అడ్డం మన దోషములు,
మన దోషంలో దేవుడికి మనకి అడ్డంగా వచ్చాయి కాబట్టి దేవుడు మనకు కనిపించట్లేదు. కానీ మనం సింపుల్గా ఏం చెప్తామంటే, ఆయన సర్వాధికారి అయి ఉన్న దేవుడు నాకు కనిపించట్లేదు, నా శ్రమలో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు దూరంగా ఉన్నాడు, నాకు విముఖుడై ఉన్నాడని చెప్పి మనం ఆయన మీదకి తప్పు నెట్టేస్తాం. కానీ మెయిన్ ఆయన మనకు కనిపించకపోవడానికి కారణం మన దోషములు అంటండి. మన దోషములు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఇంకొక మాట నేను తెలియజెప్తాను. ఇర్మియా గ్రంథం కూడా మొదటి పేతురు 3వ అధ్యాయం 12వ వచనం చూసుకుంటే, మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ వచనం అండి. ఓకే అండి. 3:12 అనేది ఓకే అండి. ఓకే, దేవుని స్తోత్రం కలుక. అయితే ఇక్కడ యోబు కూడా 9వ వచనంలో అదే చెప్తున్నాడు. కీడు చేయవారికి దేవుడి ముఖం విరోధంగా ఉందంట. ఇప్పుడు యోబు కీడు చేశాడో లేదన్నది మనకు తెలియదు. కానీ ఇక్కడ నూతన నిబంధనలు ఉన్న మనకి దేవుడితో సహవాసం లేదని, దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదని, దేవుడితో మనకు నిజంగా సహవాసం ఉందో లేదో మనకే తెలుసు. కాబట్టి ఈ రోజున యోబులాగా మన హృదయం మనం ప్రేరేపిస్తుందేమో, దేవుడితో నాకు సంబంధం లేదు, ఆయన నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు అంటే దానికి కారణం కానేరు లేదు ఆయన చెయ్య. మన ప్రవర్తనలు, మన దోషంలో దేవుడికి మనకి అడ్డుగా ఉన్నాయని ఇక్కడ తెలియజెప్తున్నాను. అదేవిధంగా యోబు కాకుండా ఇంకొక ఇద్దరికి పరమగీతం గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో షూలమ్మిత కూడా వెతుకుతూ ఉంటుంది దేవుణ్ణి. నా ప్రియుడు దొరకలేదు అంటది 2వ వచనంలో. అక్కడ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16-17 ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము. ఓకే అండి. అంతే, కరెక్ట్. చదవండి, గట్టిగా చదవండి. వీడి కండ్లు తెరవమని ఎలీషా తెలియజెప్తున్నాడండి. అక్కడ జరిగింది ఏంటంటే, సరిపోదు సిస్టర్, అక్కడ జరిగింది ఏంటంటే, సిరియా వాళ్ళ దండు వీళ్ళున్న ప్రాంతాన్ని కప్పివేసినప్పుడు అక్కడ ఏం రాసి ఉంటుందంటే, పనివాడైన ఎలీషా పనివాడు, దైవ సేవకుడు ఆయన కూడా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఎదురుగా ఉన్న శ్రమను చూస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని నిందలు, అవమానాలు వెనకకి లాగబెట్టడం, ముందుకు ఎదగకుండా మనం తొక్కివేయడం, మన చుట్టూ ఉన్నవారు మనకు శత్రువుగా తయారవడం ఇవన్నీ జరుగుతాయి. మానవ రూపంగా ఉన్న మనం ఏం చేస్తామంటే, ఈ శత్రువుని చూసి మనం భయపడి దేవుడితో సహవాసం నుంచి మనం వెనక్కి నెట్టివేయబడతాం. కాకపోతే ఎలీషా ఏమన్నాడంటే, దయచేసి వీడి కండ్లు తెరవమని తెలియజెప్పినప్పుడు నెక్స్ట్ వాక్యం చదవండి. ఓకే అండి. ఏముందంటే చుట్టూని ఇప్పుడు ఎలీషా కనిపించిందండి, చుట్టూ అగ్నిరథములు ఉన్నాయి, దేవుడు దూతలు ఆయనకి కాపలా ఉన్నాయి, కానీ పనివానికి కనిపించలేదు. ఇక్కడ మన పరిస్థితి కూడా అంతే. పైకి భక్తి గలవారు మనం చెప్పుకుంటాం, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేము. దేవుని శక్తిని ఆశ్రయించలేనప్పుడు ఆ పనివాడు దైవజనుడైన పనివాడు అని ఉంది, అంటే దైవ సేవకుడే. అతని కళ్ళు మూసిపోయి ఉన్నాయి ఆ రోజు. అక్కడ షూలమ్మితికి దేవుడు కనిపించట్లేదు, అక్కడ యోబుకి దేవుడు కనిపించట్లేదు, ఇక్కడ దైవ సేవకుడు కూడా దేవుడు కనిపించట్లేదు. అంటే మన ఆత్మీయ నేత్రాలు మూతపడిపోయి ఉన్నాయని నేను తెలియజెప్పబోతున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో, ఎలా తెరవబడతాయి? ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాలంటే అనుదినము ఆయనతో వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఈ లోకంలో మనం ఆ దేవుడితో ఉన్న సహవాసాన్ని మనం బయట వివరించలేము. ఇప్పుడు దేవుడు అంటే అందరికి ఇన్స్టెంట్గా కావాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేయగానే ఇంటి పునాది అయిపోవాలి, లేదంటే ప్రార్థన చేయగానే మనం అనుకున్నది జరిగిపోవాలనుకుంటాం. కానీ దానికి కొంత శ్రమ ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడికి మనకి మధ్యలో కొంచెం ఎడబాటు అంటే దేవుడు మనల్ని పట్టించుకోలేదేమో, మన ప్రార్థన ఆలకించట్లేదు అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అక్కడ పేతురు గురించి కూడా అదే ఒక మాట ఉంటుంది. యోబు ప్లస్ పేతురు ఇద్దరు కూడా నిరీక్షణ కలిగిన దైవజనులని బైబుల్ తెలియజేస్తుంది. మనలో ఆ నిరీక్షణ ఉండదు, కానీ మనం సింపుల్గా ఏం చెప్తామంటే, దేవుడు కనిపించట్లేదు, దేవుడు మిస్సింగ్, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నాతో సహవాసం లేడని చెప్పి మనం ఆయనకు దూరం అయిపోతున్నాం. కానీ ఏ విధంగా యోబు 23వ అధ్యాయంలో అధ్యాయంలో మాట చెప్తే 38వ వచనంలో
యెహోవా సుడిగాలిలో యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చినని ఉంటుంది. సమాధానం పొందుకున్నాడు కానీ కొంచెం టైం పట్టింది. ఒక 6, 7 నెలలు టైం పట్టినా, కొన్ని నెలలు టైం పట్టినా యోబు ఏ విధంగా అయితే దేవుడి ద్వారా ప్రత్యుత్తరం పొందుకున్నాడో, ఆ పనివాడైన దైవజనుడు ఏ విధంగా ఆ నేతలు తెరవబడ్డాయో, అదేవిధంగా ఈ షోలమితి కూడా పరమగీతల గ్రంథం 3వ అధ్యాయంలో ప్రాణప్రియుని వెతకడానికి ముందు బయలుదేరింది. అంటే ఆత్మీయ జీవితంలో ప్రయాణం మొదలుపెట్టింది. మనలాగా వచ్చి కూర్చుని వెళ్ళిపోలేదు. ఆవిడ దేవుని వెతకడం మొదలుపెట్టింది. ఏ విధంగా దేవుడు దొరుకుతాడు? ఎన్నిసార్లు చెప్పినది, ఈ ఒక్క వాక్య ధ్యానం తప్పితే, లేదంటే ఒక్క మోకాల ప్రార్థన అనుభవం తప్పితే, ఒక కన్నీటి ప్రార్థన అనుభవం తప్పితే, వచ్చి కూర్చుని వెళ్తే దేవుడు మనల్ని దర్శించాడని ఈ ఆరాధనలో 5 నిమిషాల ఆరాధనలో ఈ సౌండ్లో మనం ఊగిపోయి ఉల్లాసం తెచ్చేసుకుంటే దేవుడు దర్శించాడని అనుకోకండి. దేవుడు ఏ విధంగా దర్శించాడంటే విలాప వాక్యాల గ్రంథంలో ఉంది. 2:19 రేయి మొదటి జామున లేచి నువ్వు మొరపెడితే నీళ్ళు కుమ్మరించి నీ హృదయం కుమ్మరిస్తే ఆయన దర్శించాడు తప్పితే ఈ ఈ ఈ చిన్న చిన్న ఈ యొక్క 5 నిమిషాల్లో ఈ ఆరాధనలో మనకి ఏదో వచ్చేసింది, ఏదో ఆత్మ పోనిసింది. ఈ స్థలంలో కూడా సాతానుడు ప్రవేశించి దూరడానికి ఎంతో అవకాశం ఉంది. లేదని మీరు అనుకున్నారంటే అది మీ అజ్ఞానం అవుతుంది. సో ఎందుకంటే ఈ గోడ దాటి తలుపు దాటిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆయనకి తెలుసు కాబట్టి దేవుడికి తెలుసు. దేవుడితో సహవాసం మనం ఎక్కడున్న దేవుడు ఉంటాడు. మనం వెళ్ళి అడుగు జాడలో మనకే తెలుసు కాబట్టి ఏ స్థలంలో మోసపోకూడదు. ఈ ఆఖరి దినాల్లో ఉన్నాం కాబట్టి మోసపోవడానికి ఎంతో ఎంతో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తండ్రులకి సేవకులు విరోధంగా ఇప్పుడు ఆ క్రీస్తు సంఘం వాళ్ళు కొట్టు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు తెలియదు. ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఎవరో వాళ్ళకి తెలియదని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎంతోమందిని తయారు చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళే మెయిన్లో ఉన్న వాళ్ళే తెలియజెప్తున్నారు. యేసుక్రీస్తుని బిచ్చగాడు అంటున్నాడు. ఆడ ఎవడో బయటోడు అనలేదు, దేవ సేవకుడు అంటున్నాడు. మన యేసుక్రీస్తు బిచ్చగాడు అంటున్నాడు. ఇప్పుడు బైబిల్ చదవని నాలట్టుడికి ఏం తెలుస్తుంది? నిజంగా ఇప్పుడు అది చెప్పాడు కాబట్టి నిజంగా బిచ్చగాడేమో మనం కూడా యేసుక్రీస్తు యాచన చేసినట్టు చెయ్యాలేమో అనుకుంటాం. అసలు బైబిల్ చదివితే కదండి ఈయన సర్వసృష్టికి అధికారాన్ని తెలియజెప్తున్నాడు. మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి ప్రాణం పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ఆయన దేవుడో కాదో దైవ సేవకుడికి తెలియలేదంటే ఇంకా ఆయన ఇంకా ఏం చెప్తాడు? సో విని బోధ ఎలా ఉంటుంది? మన యూట్యూబ్లో ఏం వింటున్నాం, లేదంటే సంఘంలో ఏం వింటున్నాం అనేది కానీ ఇంటికి వెళ్ళి మన వ్యక్తిగత బైబిల్ జ్ఞానం మనకుంటే, దేవుడితో సహవాసం అనుకుంటే యేసుక్రీస్తు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, లేదంటే తండ్రి దేవుడా అన్నది అది మన హృదయం మనకి దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తారు. కాబట్టి సమయం తక్కువ ఉంది, జరుగుతున్న పరిస్థితులు మనకు తెలియదు. సో కాబట్టి అనుదినము ఇప్పుడు యోబు కూడా సింపుల్గా షోలమితి యోబు ఆ దైవజనుడు కూడా ఏం చెప్పారంటే దేవుడు కనిపించట్లేదు అన్నారు. ముందు మన దోషాలు మన ముందు పెట్టుకొని దేవుడితో సహవాసం మనం కోల్పోయి ఆయన నన్ను చూడట్లేదు, ఆయన నా ప్రార్థన ఆలకించట్లేదండి. మూర్ఖత్వం ఎవరిదండి? మూర్ఖత్వం మందు అవుతుంది. సో దేవుడు కనిపించాలి అని మనకి కనిపిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అనే నమ్మకం మనలో కలగాలంటే దేవుడితో సహవాసంలో మన వ్యక్తిగత జీవితంలో మనం ఆయనతో సహవాసంలో ఉంటే దేవుడు మనం దర్శిస్తాడని నేను నమ్ముతూ ఇంకొక మాట ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనంలో కూడా 32:19 ఇర్మియా. దేవుని స్తోత్రం. ఏమంటే ఆయన మనల్ని కన్నులారా చూచుచున్నాడు. దేవుడు చూడట్లేదు అని మనం అనుకోవడం లేదు. మన మార్గములు మన తలంపులు కీర్తనకారుడు తెలియజెప్తాడు. తల్లి గర్భంలో పిండం రూపింపబడక మునిపే నువ్వు నన్ను ఎరిగితివని తెలియజెప్తున్నాడు. సో నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను దేవుడు తెలియజెప్తున్నాడు. మన ప్రతి మార్గము కూడా ఇప్పుడు మన వాక్యం ఏంటంటే దేవుడిని కనిపించట్లేదు టైటిల్. ఒకవేళ దేవుడు చూచుచున్న దేవుడు అని టైటిల్ పెట్టుకుంటే ఇలాంటి బుక్స్ ఎన్నో నిండబెట్టచ్చు. అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. దేవుడు ఆయన కన్నులారా మనం చూచుచున్నాడు కాబట్టి మన ప్రవర్తన, మన ఆలోచన విధానం దేవుడికి అంగీకారంగా ఉన్నామా లేదా, లేదంటే పైన భక్తి చూపించి ఇది బాగానే ఉంది మన ఇక్కడ దేవుడికి అంగీకారం మనుషులుగా మనం నడుచుకుంటున్నామని మనం మోసపరచుకోవద్దు. దేవుడి కృప మనకు తోడు నడిపించాలంటే ఏ విధంగా అయితే షోలమితి పరమగీతల గ్రంథంలో ముందుకు వెళ్ళిందో, దేవుడిని ఎతకడానికి ముందుగా కొనసాగిందో, అట్టి విధంగా మన ఆత్మీయ ప్రయాణాన్ని మొదలెడదాం. ఎప్పుడైతే సుడిగాలిలో ప్రత్యుత్తరం ఇచ్చాడంట, ఇప్పుడు దేవుడు సుడిగాలిలో అవుతున్నప్పుడు ఆ సుడిగాలిని తట్టుకునే శక్తి మనకు ఉండాలి కదండి. అయిపోయింది ఇటు వాళ్ళ వెనకాల వెళ్ళిపోలే ఉన్నారు. ఓకే, ఇప్పుడు సుడిగాలిలో దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడంటే యోబుకి, మరి మనకు కూడా అట్టి సుడిగాలిలో దేవుడు వచ్చి ప్రత్యుత్తరం ఇచ్చిన ముందు ఆ గాలిని, ఆ సుడిగాలిని, ఆ శ్రమని మనం ఎదుర్కొనే శక్తి మనకు కావాలి కదా. సో ఎప్పుడైతే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
తూర్పు వైపు చూశాడన్నాను. తూర్పు వైపు నీతి సూర్యుడు మనకు ఉదయిస్తే మారు మనసు పొంది ఆ దేవుడు మనలో ఉదయిస్తే ఒకటి దేవుడు కనిపిస్తాడు. పడమర వైపు చూసినప్పుడు అది అస్తమయం. పడమరని కదా సూర్యుడు అస్తమిస్తాడు. అస్తమయం వైపు చూశాడంటే యేసుక్రీస్తు చనిపోయి పాతి పెట్టబడిన సమాధి వైపు చూశాడు. అక్కడ కూడా కనిపించాడు. అంటే ఆయన అక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన పనులు జరిగించి పరలోకం ముందు ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు పైన ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన కనులు మనం చూచుచున్నవి ఎరిగి ఎప్పుడు కూడా హబక్కు గ్రంథంలో కూడా నరులు చేయి చెడుతనానికి వెంటనే శీఘ్రంగా శిక్ష రావట్లేదని వాళ్ళు పెట్టరేగిపోతున్నారంట, చెలరేగిపోతున్నారంట, ఇష్టానుసారంగా బ్రతికేసి దేవుడికి అంగీకారం అనుకుంటున్నారంట. సో ఈరోజు నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎలాగుంది, దేవుడు మనం దర్శించాలంటే ఎటు విధంగా జీవించాలన్నది ఈ యోబుని చూసి నేర్చుకుందాం. యోబుకి వచ్చిన ప్రత్యుత్తరం మనకు కూడా రావాలి. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించిన మనం మాట్లాడే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. హాగరు ఆదికాండం 16వ అధ్యాయంలో అనుకుంటాను, హాగరు అరేబియా ఎడారిలో ఉన్నప్పుడు ఆవిడ పెట్టింది ఫస్ట్ పేరు. హాగరు ఎలాంటిదన్నది మనకు అనవసరం, కానీ చూచుచున్న దేవుడు నీవే అని యెహోవాకు ఆవిడ పేరు పెట్టింది. అక్కడ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు చూస్తున్నాడని రెఫరెన్స్లు ఎన్నో ఉన్నాయి. కాకపోతే దేవుడు కృప మనకి తోడు నడిపించాలి. ఎప్పుడు కూడా మనల్ని చూడట్లేదు అనుకోవద్దు. శ్రమ వచ్చినప్పుడు దేవుడి నుంచి సమాధానం కలగకపోతే దేవుడు నన్ను చూడట్లేదు, ఆయన లేడు అన్న ఆలోచన కూడా మనలోకి రాకుండా ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మనం నడిపించగల సమర్థుడు. మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన అతి త్వరలో సిద్ధపరచడానికి వెళ్ళారు. అతి త్వరలో తిరిగి దేవుడు రానే ఉన్నాడు. కాబట్టి రెండో రాకట్లో ఎత్తబడే సంఘంగా మనం ఉండాలంటే ఈ రోజులు మంచివి కాదు కాబట్టి, దినములు చెడ్డవి కాబట్టి అనుదినము ప్రార్థనలు బలపడుతూ ముందు కొనసాగుదాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వినుకుల్లో దీవించును గాక. ఆమేన్. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన బ్రదర్ మున్నా గారికి మా యూత్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరు లేచి నిలబడినట్లయితే కానుకల పాట పాడుకుందామండి. కానుకల పాట యూత్ గర్ల్స్. ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు ఉంటే కానుకల్లోనే కలిపి దయగలిగిన మా తండ్రి, ప్రత్యేకమైన కానుకలు సమర్పించిన నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఎట్టి ప్రతిఫల దీవెన దయచేయండి. యేసయ్య పేరిట ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అర్పణగా మారనా సర్వోన్నతుడా అనుదినము అర్పణగా మారనా సన్నిధిలో అర్పణగా మారనా సర్వోన్నతుడా అనుదినము అర్పణ
కానుకల నిమిత్తం ప్రార్థన శామ్యుయల్ గోల్డ్ గారు వచ్చి చేస్తారు. సిస్టర్ సునిప్రియ గారు వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసయ్య, గొప్ప దేవుడా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, మీ గొప్ప దయ వలన, కృప వలన తండ్రి ప్రభ ఇప్పటి వరకు సజీవులుగా ఉండి తండ్రి ప్రభ నీ సంఘంగా తండ్రి ప్రభ ఇక్కడ మేము కూడుకోవడానికి నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపకై నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. తండ్రి ప్రభ తమ కష్టార్జితంలో నుంచి నాయన కానుకలుగా ఇచ్చిన సంఘ క్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎవరైతే ఇచ్చి ఉన్నారో వారందరినీ నాయన నీవే దీవించు తండ్రి ప్రభ. వాటిని ఎలా సద్వినియోగపరచాలో కూడా అటు జ్ఞానం పెద్దలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఒక్కరిని, వారి ఉద్యోగాలని, వారి సంపదని, సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క దినాన్ని చాలామంది రాలేదు. నిన్న టోరం అనుకున్నాము, ఏమని పిటేపుగాయల పండగ ఏమంటారు దాన్ని, దీపావళి ఉంది కదా, అందు గురించి చాలామంది డ్యూటీలో నిజమది. మరి ఈరోజు ఏమున్నాయి? ఏదేమైనప్పుడు కూడా శశికిరణ్ గారి కుటుంబము, ప్రీతం గారి కుటుంబం రాకపోతే 2 లైన్లు అలా ఖాళీగా ఉంటున్నాయి. కనుక ఇంకా చాలామంది మరి కరామాల్లో ఉన్నటువంటి వారు రాలేదు, మార్తమంగ రాలేదు, తర్వాత సువార్త రాలేదు. మరి కనీసం మీకు తెలిసిన ఇప్పుడు ఎందుకు రావట్లేదని అడగండి. ఏదైనా దేవుని యొక్క సన్నిధి తర్వాత ఏ పని అయినా ఏదైనా కనుక వచ్చే వారము ఇంకెలాగ మనకి ఏమంటే ఇక్కడ ఆరాధన ఉండదు. ఎందుకని గుర్తుందండి? వచ్చే వారం మరి యానివర్సరీ కనుక మరి వచ్చే ఆదివారం మనకి ఇక్కడ ఆరాధన ఉండదు. కనుక ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ మరలా ఇక్కడ ఆరాధన ఉంటుందని మీరు వస్తారేమో. యానివర్సరీ అయిన తర్వాత మరలా 9వ తారీఖు 2 ఆదివారం నుంచి యథావిధిగా ఇక్కడ ఆరాధనలు జరుగుతాయి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఈ వారంలో దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎక్కువ మంది లేరండి, 2 ఉన్నారు. ఎవరైనా ఉంటే దయచేసి తెలియపరచగలరు. 31వ తారీఖున అన్విక బర్త్డే, సరేనా? అలాగే 1వ తారీఖున సామ్యుయల్ బర్త్డే. శశికిరణ్ గారి అబ్బాయి వారు ఎవరు రాలేదు. మరి దేవుడా బిడ్డని దీవించి ఆశీర్వదించి ఆయుష్నిచ్చి అనేకమైన బర్త్డేలు జరిపించుకునే కృప ప్రభువు మరి దయచేయును గాక, ఆమేన్. మరి సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం ఏంటది? యానివర్సరీ కానుకలు స్వీకరణ. మరి చిట్టుబాబు గారు దయచేసి ముందుకు రండి. రండి. రవీంద్ర గారు రండి. వాసు గారు రాలేదు, రాంబాబు గారు రాలేదు. మరి చాలామంది చెప్పారండి, రాయడం జరిగింది. దగ్గరగా 42 మంది దాకా ఉన్నారు. ఇచ్చిన రావాల్సిన